వెయ్యి జన్మలైనా నుదుటి మీద నుదుటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను తాన నాన 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 నా. ఎవరు మీ గురువు ఎవరు? అయ్యో నన్ను ఇంకా ఇప్పటికే ట్రోల్ చేసిర్రు అనిల్, ఇంక ఈ పాటకి ఇంకెంత ట్రోల్ చేస్తారో నన్ను. ఓకే. సో హౌస్ లో కూడా సో మీరు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ కి సంబంధించి కూడా ఒక పద్ధతిగా, అంటే నిజంగా మా పిల్లనైనా మా తెలంగాణ పిల్లని చూసినట్టేనా లైక్ అనుకున్నాం, అంటే అంత పద్ధతిగా అంత ప్యూర్గా అంత నీట్గా రెడీ అయ్యారు. సో ఏంటి అంటే జనాలని అట్రాక్ట్ చేసుకోవడానికి, లేకపోతే రియల్గా డ్రెస్ సెన్స్ అంతనేనా? నేను నార్మల్గానే అంతా, నేను నార్మల్గానే నేను వేసే డ్రెస్లు అంతే. ఇంకా ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ వేస్తాయి ఇంకా, కాకపోతే ఇక ఆర్టిస్ట్గా కొంచెం అన్ని డ్రెస్సులు వేసుకోవాలి కదా అని చెప్పేసి వేసుకున్నా అంత ఫార్మల్గా అవన్నీ. మామూలుగా కూడా నా డ్రెస్సింగ్ స్టైల్ అంతే. అండ్ యాక్చువల్లీ అన్నిటికీ బొట్టు పెట్టుకుంటా నేను. హౌస్లో కూడా అందరు కామెంట్ చేస్తారు దాని గురించి, జీన్స్ వేసుకున్నాక కూడా స్టిక్కర్ పెట్టుకున్నావా అనేసి కామెంట్ చేస్తారు. బట్ లైక్ నేను మామూలుగా కుంకుమ పెడతా, వీళ్ళు ఇవ్వలేదు అక్కడ రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. ఓకే ఓకే. ఇంకోటి మా తెలంగాణ వాళ్ళు బీభత్సంగా బాధపడుతున్నారు. మా సోనియా ఫైనల్ కప్పు తీసుకొని వస్తుంది అనుకుంటే 4th వీక్ బయటకు వచ్చిందని చెప్పి మనోళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐఎమ్ సో సారీ. యా నేను విన్నా అట్లా, బట్ ఐఎమ్ సో సారీ. నేను చేసేది ఉండే కావచ్చు, కానీ నేను అదే చెప్పినా కదా, నేను బయటకు వచ్చినాక నాకు అర్థమైంది ఇంక ఇది ఎక్కువనే ఇంకా బ్యాడ్గా పోట్రే చేసిర్లే అని. నాకు ఇంకా బయట ఏమవుతుందో నాకు తెలియదు. ఇంకా నేను జస్ట్ నా మాట, నా ఒపీనియన్నే నువ్వు ఇంత మీరు ఇంత తొక్కిపడేసిరా, మీరు ఇట్లా నన్ను రాంగ్గా పోట్రే చేసిరా అనే దానికి నేను ఇంత ఫీల్ అయిపోయినా. నేను దానికి ఇంకా బయటకు వచ్చి చూసిన తర్వాత ఇంకా అసలు ఇంకో వేరే లెవెల్లో ట్రోల్ చేసిరా వచ్చింది, పక్కకు వచ్చింది. మా వాళ్ళని అన్న నేను, మీరు బిగ్ బాస్ని ఎందుకు అదే టీంని ఎందుకు అడగలేదు? మామూలుగా అందరినీ కొన్ని బట్టలు సరిగా వేసుకోకపోయినా నీకు కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చెప్తారు. అండ్ నేను కన్ఫెషన్ రూమ్లో పిలిచి లేకపోతే నోటీసులు పంపిస్తూ ఉంటారు. అండ్ ఇంకా నోటీసులు లైక్ ఆకర్షణీయంగా ఉండాలి, వినోదాత్మకంగా చేయాలి, ఇంకా ఇంకా చాలా నోటీసులు పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు నువ్వు అంతా మరి అండ్ అదంతా నోటీసులు పక్కన పెట్టు, అసలు హౌ కెన్ యూ ఈవెన్ ఫోకస్ ఆన్ దాట్? జూమ్ చేసి కెమెరా జూమ్ చేసి పెట్టే అవసరం ఏముండే నీకు? చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నారు అండ్ మేము మాట్లాడుకున్నాం. కనీసం నువ్వు జూమ్ చేయి, నువ్వు చేతులు జూమ్ చేయి, నువ్వు కాలు జూమ్ ఏమైనా చేయి, కానీ అట్లీస్ట్ ముందు వెనుక మొత్తం అంతా ఇచ్చి ఇవ్వాలి కదా. నువ్వు సీన్ మొత్తం నేను ఎక్కడి నుంచి మాట్లాడినా మొత్తం అంతా ఎండింగ్ వరకు చూపించాలి కదా. నువ్వు చూపిస్తే నీకు 160 కెమెరాలు ఉన్నాయి కదా, 1 కాదు 2 కాదు 160 కెమెరాలు ఉన్నాయి. నేను అడిగినా, నేను టీంని అడిగితే అట్లా కాదు కదా, వేరే వాళ్ళని కూడా చూపించాలి కదా. అంటే వేరే వాళ్ళని చూపించినప్పుడు పోనీ అది అవాయిడ్ చేయాల్సింది నువ్వు. ఇదెందుకు నాకు జూమ్ పెట్టి మరీ చూపించినావు నువ్వు ఇది? అండ్ ఎన్ని 1 2 నీకు ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి నేను నాకు చూపించాలంటే. అండ్ నువ్వు మొత్తం అంతా రోజులో ఇదే చూపించినావు అని అంటే ఏమనుకోవాలి? అండ్ ఆల్సో దట్స్ వెరీ బ్యాడ్. అంటే ఎంత బ్యాడ్ అంటే నేను ఒక మూమెంట్లో నేను నా ఫ్రెండ్ గురించి, శ్వేత గురించి బాధపడి ఆల్మోస్ట్ అరగంట ఏడ్చినాక ఏడుస్తూ ఉంటే పృథ్వీ ఇట్లా పట్టుకుంటాడు. అది కూడా అసలు అది కూడా పోర్ట్రే చేస్తే నేను ఏం మాట్లాడాలా? అసలు మీరు ఏం మనుషులు రా బాబు మీరు. ముందు మాట్లాడింది ఏసీ అది చూపించాల్సింది కదా నాకు అట్లీస్ట్. సరే అది చిన్ననే మాట్లాడినా, మిగతా అంటే సరే మాకు 4 hours కాన్వర్సేషన్ కావచ్చు, 2 గంటల కాన్వర్సేషన్ కావచ్చు, అది చూపించలేవు కావచ్చు నువ్వు. అండ్ లైవ్ అని ఎందుకు ఇక మరి? అది కూడా ఎడిటెడే కదా. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైవ్ అని ఎందుకు పెడతారు ఇక మరి? ఓకే. సో ఇంకొకటి మీకు తెలుసో తెలియదు ఈ విషయం. సో కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు బేబక్ కానీ, శేఖర్ భాష కానీ, అలాగే అభయ్ నవీన్ కానీ, సో బయటకు వచ్చిన తర్వాత ఒక మీట్లో వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు కూడా అరే సోనియా సిగరెట్ బంద్ చేస్తే ఏది అడిగినా ఇస్తా అని చెప్పి నిఖిల్తో చెప్పిందని చెప్పి కూడా వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాము. సో ఇలా చూడొచ్చు అంటావు ఈ సందర్భాన్ని? ఎందుకంటే యాజ్ అ కంటెస్టెంట్స్గా వాళ్ళు నవ్వుకుంటా వెళ్ళిపోయారు అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? నేను శేఖర్ అన్నని అన్నా అని మాట్లాడినా, అబ్బాయిని రెస్పెక్ట్ చేసిన, అబ్బాయి నా ఫ్రెండ్. సో వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, వాళ్ళు ఎట్లా చేసారు అనేది వాళ్ళకే వదిలేస్తాను నేను. అండ్ హౌస్లో కూడా నాకు తెలుసు కొన్ని ఇన్స్టెన్సెస్లో లైక్ క్లాన్ చేంజ్ అయినప్పుడు. అండ్ చీఫ్గా నేను ఓట్ చేసింది ఫస్ట్ నేనే అబ్బాయికి, ఫ్రెండ్ అని కాదు ఇట్లా
డిజర్వింగ్ క్యాండిడేటే ఇనిషియేటివ్ తీసుకుంటాడు కాబట్టి అందరికీ మంచిగా ఉంటాడు కాబట్టి నేను వేసిన. కానీ క్లాన్ చేంజ్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ ఏదైతే ఉన్నది కదా అది ఫస్ట్ స్టార్ట్ చేసింది అభయ్. ఓకే, ఐ థింక్ ఎగ్ టాస్క్లో అనుకుంటా, ఎగ్ టాస్క్లో అండ్ బెలూన్ టాస్క్ అభయ్ అండ్ నిఖిల్ ఆడిన దాంట్లో కూడా బయటికి వెళ్తే మీరు లోపలికి వెళ్ళాలి. సో ఆ టాస్క్ లో కానీ ఎగ్ టాస్క్ లో కానీ క్లాన్ చేంజ్ అయినప్పుడు చీఫ్ అయిన తర్వాత ఇక ఆల్ రైట్ అన్ని టాస్క్ లో కూడా ఆయన నాకు అగేన్స్ట్ గానే మాట్లాడిండు. అది నాకు తెలుసు, అక్కడ కూడా నాకు అర్థమైంది. ఇది గేమ్ అయిపోయిన తర్వాత కొన్ని అట్లీస్ట్ 1 day తర్వాత అయినా సరే నాకు అర్థమైంది. అండ్ గేమ్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా నేను నా రూల్స్ నేను కరెక్ట్గా చెప్పిన, నేను కన్వే చేసిన పాయింట్. అండ్ పృథ్వీని రెచ్చగొట్టి ఆడిపిస్తుంది, వెపన్ లాగా ఆడిపిస్తుంది అనేది కూడా అభయే మాట్లాడింది. అభయ్ మాట్లాడింది పట్టుకొని ప్రేరణ కానీ యష్మి కానీ రిపీట్ చేస్తున్నారు. ఓకే, అన్ని మనసులో పెట్టుకున్నారు, నాకు తెలుసు. ఓకే, కానీ అనిల్ నేను ఒకటే నమ్ముతా, ఎవరిదైనా సరే మీరు చూసే వాళ్ళకి మీకు తెలుస్తుంది. అండ్ ఏదో ఒక రోజు వాళ్ళకి కూడా ఒక కన్సర్న్స్ ఉంటుంది కదా, అది ఈ వీక్ నువ్వు ఆ క్లాన్లు ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను ఇట్లా మాట్లాడను, రేపటి నాడు గేమ్ ఈజ్ గేమ్. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ గురించి తీసుకొచ్చి నేను ఎమోషనల్ దాంట్లో నేను పెట్టా, నేను నిన్ను నమ్మినా, నా ఫ్రెండ్ అని నమ్మినా, నేను ఫ్రెండ్లీగానే అది నేను నా ఫ్రెండ్లీ జర్నీ ఫ్రెండ్లీగానే నడుస్తుంది. గేమ్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు నా క్లాన్లకు రావా, నేను నీ క్లాన్లకు పోనా, ఆ రోజు తెలియదా? మరి ఎంత టైం పడుతుంది మనకి? ఇంకా జస్ట్ ఒక 3-4 రోజులు అయితే క్లాన్ చేంజ్ అవుతాం, వీక్ గంతే కదా, అప్పుడు చూసుకోవచ్చులే ఏమున్నది. అండ్ అప్పుడు చూసేటోళ్ళకి అర్థం కదా, చేసేటోళ్ళకి అర్థం కదా. దాట్ వాజ్ మై ఇంటెన్షన్. నేను ఎప్పుడు కూడా కన్ఫరెన్స్ చేయాలి, ఇట్లెందుకన్నో అట్లెందుకన్నో నేను. అండ్ నో వైలెన్స్ అని అన్నావు, నువ్వే వైలెన్స్ అండ్ లైక్ ఫిజికల్ అయినో వైలెన్స్ అయినావు అని మాట్లాడి, నువ్వు అప్పుడు మాట్లాడితే ఒకటి ఇప్పుడు మాట్లాడితే ఒకటి అని అన్నావు. అండ్ ఇంకొక విషయం, ముందు గేమ్లో నో ఫిజికల్ అన్నారు, నో వైలెన్స్ అన్నారు, ఇప్పుడు మీరే ఫిజికల్ అయినరు అండ్ NGO ఆమెనే ఫిజికల్ అయింది, వైలెన్స్ అన్నది ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడారు. అరే బిగ్ బాస్ రూల్స్నే రాసి పంపించిండు, సామధాన భేద దండోపాయాలతో మీరు కాపాడుకోండి అని చెప్పేసి. నేనెవరు ఇక్కడ అగేన్స్ట్ పోవడానికి? అండ్ నా ఇండివిజువల్ లెవెల్లో నేను ఎంతవరకు నేను లిమిట్ దాటొద్దు అనేది చూసుకొని నేను ప్రొటెక్షన్కి కూర్చున్నా. దాని తర్వాత సంచాలక్ నన్ను కూడా అట్లా కుదరదమ్మా అంటే నేను ఫిజికల్ అయినప్పుడు కూడా నేను బ్యాలెన్స్ చేసిన. నేను ఎక్కడైనా మీరు గమనిస్తే గేమ్ మొత్తం చూస్తే ఇట్లా మస్తు ఇక వీళ్ళందరూ అయితే అసలు కొట్టి పడేసుకుంటూ పోయేటోళ్ళు. నేను ఇట్లా ఆపి పాజ్ అమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే, ఆగు అని చెప్పేసి ఆగి మళ్ళీ రెజ్యూమ్ చేసేది, అట్లా చేసిన నేను. సో దట్ వాజ్ మీ. నువ్వు ఎంత అండ్ పృథ్వీని రెచ్చగొట్టినావు అని చెప్పేసి కూడా మాట్లాడాను. అప్పుడు కూడా నేను కాదు, అది టీం పరంగా మాట్లాడిండు, నేను రెచ్చగొట్టేది ఏం లేదు దాంట్లో అని చెప్పేసి మాట్లాడు. సో ఇవన్నీ ఏ నుంచి వచ్చినా అంతా నాకు తెలిసినా కూడా నేను పర్సనల్గా మనసులో పెట్టుకొని నేను నా రిలేషన్షిప్ని నేను స్పాయిల్ చేయ. ఓకే, నేను ఆ టాస్క్ గురించి నేను రిలేషన్షిప్ని స్పాయిల్ చేయ. టాస్క్లో నీ రూల్ మంచి లేదా, నా రూల్ మంచి లేదా, మాట్లాడమా అయిపోయింది ఆడితోని. ఇంట్లోకి వచ్చినాక ఇంట్లోనే ఉండాలి కదా. గేమ్ ఇస్ ఫర్ ఆల్. ఎస్, అబ్బాయి నవ్విండంటే అబ్బాయికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు. అండ్ శేఖర్ అన్న బేబక్ అయితే వాళ్ళు లేరు కాబట్టి కాన్వర్సేషన్లో నాకు కాదు. అండ్ అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ముందు వెనకాల అది కూడా మళ్ళా ముందు వెనక కట్ చేసిన బిట్టే ఇది కూడా మీకు వచ్చింది. ముందు జనరల్గా నేను పృథ్వీ వాటర్ అయినా ఏదైనా పృథ్వీ ఏమైనా అడిగితే వెంటనే పోయి నేను తీసుకొస్తా. నిఖిల్ని నేను అడుగుతా, నిఖిల్ చాయ్ మంచిగా చేస్తాడు కాబట్టి చాయ్ పెట్టుకురా, కొంచెం వాటర్ తీసుకురా ఆయన వాడు అందరికీ వేస్తాడు కదా అని వాడిని నేను అడుగుతా. సో అట్లనే వాడు వాటర్ తీసుకురా ఇట్లా అని చెప్పేసి అంటే నేను తీసుకురాలే, నేను నువ్వే పోయి తెచ్చుకోరా ఇట్లా అంటే, అబ్బా పృథ్వీకి అయితే అన్ని చేస్తావు నువ్వు కానీ నాకైతే ఏం తీసుకురావు అంటే, నేను అట్లా పోకింగ్ గా సరేలేరా నువ్వు నేను సిగరెట్ మానేరాను అప్పుడు నువ్వు ఏం చెప్తా చేస్తారా నీకోసం అని అన్నా. అంత ఫన్ కాన్వర్సేషన్ లైక్ యూనో దాన్ని నువ్వు ఇక్కడ వరకే కట్ చేసుకొని చూసుకుంటే నీకేం అర్థమవుతుంది? అంటే నార్మల్ గా నీకు ఏమని ఇస్తా అంటే అది నెగిటివ్ వేలో పోయింది, అంటే డిఫరెంట్ గా పోయింది. సో ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఓహో ఈ వర్షన్ అన్నట్టు అర్థమైంది. అన్ని ఆల్మోస్ట్ అన్ని అట్లనే ఉన్నాయి. నేను చూసినప్పుడు నేనే అసలు ఇంద్రబాబు నాకు ఇది మంచి బెస్ట్ మూమెంట్ కదా, మీరేందుకు ఇట్లా చేసిరు అని అనుకున్నాను. అండ్ స్నేల్ టాస్క్ గెలిచినప్పుడు వాళ్ళిద్దరు అసలు ఆన్ క్లౌడ్ నైట్, వాళ్ళు అది కూడా పెద్ద కాంట్రవర్సీ, హ్యాపీ ఫీల్ అయినారు వాళ్ళు నేను ఆడిన దానికి. వీళ్ళంతా మామూలుగా ఏంది ఇంతనా అంతనా అండ్ కిస్ చేస్తే ఇట్లా చేసిండు అట్లా చేసిన. అరే దాంట్లో ఏమున్నది దాంట్లో లైక్ స్పోర్ట్స్ గ్రౌండ్ లా క్రికెట్ ఆడినప్పుడు చేస్తారు. అండ్ సరే మీకు అనిపించచ్చుకి
సోనియా గేమ్ ఆడినంత మాత్రాన్ని నీకు అంతేమున్నది అని అనిపించచ్చు. ఎందుకు అంటే అక్కడ హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళందరూ ఆల్రెడీ సోనియా ఫిజికల్ టాస్క్ ఆడతలేదు అన్నట్టు ఇంప్రెషన్లో ఉన్నారు. సో చాలాసార్లు అన్నారు కూడా టాస్క్ ఆడదు అనేసి మాట్లాడిన. అండ్ ఆల్సో యూనో ఫిజికల్గా అని భయపడుతుంది, లిమిటేషన్స్లో ఆడుతుంది సోనియా అనేది అందరు మాట్లాడుకున్నారు. బట్ నేను ప్రూవ్ చేసి మాట్లాడతారా, నేను ఉత్తిగా నేను అంతా మాట్లాడా, నేను ఎప్పుడైనా సరే నేను ఆట ఆడినప్పుడు నేను చూపిస్తారా ఇట్లా అన్నట్టు ఉండే నేను. సో దీస్ టూ గైజ్ లైక్ రే ప్రూవ్ చేసినవరా నువ్వు, అసలు హౌస్ అందరు ఇట్లా షాక్ ఇట్లా యూజ్ చేసినారు, ఫుడ్ టాస్క్ మళ్ళీ అది కూడా గెలిచినవరా నువ్వు అసలు ఇట్లా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మస్తు. సో మీకు అవన్నీ తెలియదు కదా. అండ్ ఆల్సో అదేంటి దాని తర్వాత యష్మి అనుకుంటా, యష్మిది కూడా వచ్చింది కదా. యష్మి గెలిచినా పోయి హక్ చేసుకొని నైనికాని ఎత్తుకొని మరీ చేసిర్రు. ఎవ్రీ వన్ ఆఫ్ us విల్ డూ దట్. ఓకే, సో ఇంకోటి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది నిఖిల్ అలాగే యష్మి వీడియోలు కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇద్దరు వీడియోలు పక్కన పెట్టి ట్రోల్ బాగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా 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 అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇంతకుముందు మీది నిఖిల్ని పెట్టి ట్రోల్ బాగా చేశారు, సో ఇప్పుడు యష్మిని అలాగే నిఖిల్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. పాపం అదే కదా, అందరూ కూడా పాపం యష్మి కూడా ఎమోషనల్లీ చాలా ఆలోచించి అట్లా అంతా ఇక్కడ దాకా వచ్చింది కొంచెం అన్నా. అండ్ జనాలు అర్థం చేసుకోవాలి అది. దట్స్ అ షో అండ్ దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. గేమ్ని గేమ్ లాగా చూడాలి, షోని షో లాగా చూడాలి. ఎంత పర్సనల్ చేసి ఎంత ట్రాల్ చేస్తే ఏమొస్తుంది, మీకేమొస్తుంది? వాళ్ళ కెరియర్ ఆలోచిస్తారా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రెషర్లో ఉంటాయి, అవన్నీ ఆలోచించుకోవాలి కదా వీళ్ళు కూడా. లక్కీగా నేనైతే నా ఫ్యామిలీ బెస్ట్ ఉన్నా కాబట్టి నాకు యష్ అయినా సరే, నాకు యష్ వాళ్ళ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ దే నో మీ. నేను చిన్నప్పటి నుంచి అప్ ఫ్రంట్ నేను ఏం చేసినా అన్నీ షేర్ చేసుకుంటా ఇంట్లో. నేను తప్పు చేసినా షేర్ చేస్తా, రైట్ చేసినా షేర్ చేసుకుంటా. ఫస్టే పోయి నేను అన్నీ చెప్తాను. ఎందుకంటే బయట వాళ్ళ కంటే ముందు నేను ఏది ఉన్నా సరే నేను షేర్ చేసుకునే ఇట్లుంటా. సో దే నో మీ 100%. నాకు అందుకే నేను ధైర్యంగా ఉన్నాను, నేను దేనికైనా కరెక్ట్గా ఉంటా. సో వాళ్ళకి అట్లా పాపం ఎట్లుంటుందో అని ఆలోచించుకోవాలి జనాలు కూడా. గంత ఏదో అర్థం కాదు నాకు ఇక. ఓకే, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంత ఇప్పుడు మీకు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మనం సంపాదించే పైసలు. సో అదే. ఓకే, ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే విష్ణుప్రియని ఎక్కువ బిగ్ బాస్ ఫోకస్ చేస్తుందేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు ఏంటి విష్ణుప్రియ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది? సో అందరితో ఓకేనా? విష్ణుప్రియ ఓకే అంటే లైక్ యోగా చేసుకుంటుంది అండ్ ఓకే ఉంటుంది. అండ్ షీ డజన్ అంటే మాకు తెలిసిన